ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ అనే మూవీకి రివ్యూ చూద్దాం. ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ ఈ మూవీ ఒక అమెరికన్ సూపర్ న్యాచురల్ హర్రర్ ఫిలిం డైరెక్టెడ్ బై జాక్ లిపోస్కీ అండ్ యాడమ్ స్టెయిన్. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 49 minutes ఉంటుంది. ఈ మూవీ దీని ముందు వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ 5 మూవీకి ప్రీక్వెల్ మూవీ. అయితే ఈ మూవీ నాకు ఎలాగ అనిపించింది అని చెప్పే ముందు ఈ మూవీ ఒక ప్లాట్ చూద్దాం. స్టెఫనీ లూయిస్ అనే ఒక కాలేజ్ స్టూడెంట్కి తరచుగా పీడకలలు వస్తాయి. అయితే అవి కళలు మాత్రమే కాదు, వాళ్ళ అమ్మమ్మకి రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ అని, ఇంకా వాళ్ళ అమ్మమ్మ వారసత్వం మొత్తం చనిపోతుందని తెలుసుకున్న స్టెఫనీ తన ఫ్యామిలీని ఎలా సేవ్ చేసింది అండ్ తనకు కళలో కనిపించిన ఇన్సిడెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధం ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఇంకా నాకైతే ఇది ఒక యావరేజ్ మూవీగా అనిపించింది గైస్. దీని ముందు సినిమాలతో పోలిస్తే ఈ మూవీ అంతగా ఎంగేజ్ చేయలేకపోయింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్ట్గా స్టార్ట్ అవుతుంది, కానీ మెల్లమెల్లగా సినిమా ప్రొసీడింగ్స్ వెళ్ళే కొద్దీ ఇంకా బోర్ అనిపిస్తుంది మూవీ.